కానీ అనేక సంస్థలు సర్వే రిలీజ్ చేస్తూ ఉన్నాయి. ప్రతి సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ. ఇంతకుముందు వచ్చినట్టు 151 సీటు మళ్ళీ వస్తుంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 175 వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఇవన్నీ పక్కన పెడితే 110 నుంచి 135 వరకు ప్రతి సర్వేలు ఇస్తూ ఉన్నాయి. కొంతమంది 110 ఇస్తున్నారు, కొంతమంది 120 ఇస్తున్నారు, కొంతమంది 130 ఇస్తున్నారు. కానీ 110కి తక్కువ చేసి అయితే ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఒక సీ ఓటర్ సర్వే తప్ప నేషనల్గా లోకల్గా ఏ సర్వే వచ్చినా వైఎస్ఆర్సీపీకే మరలా ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేటువంటిది అన్ని సర్వేల సారాంశం. ఏం చెప్తారు అసలు ఈ సర్వేలకు సంబంధించి ఏం చెప్తారు? అది సర్వేలు అనేది మరి వాళ్ళు ఏ బేసిస్ మీద ఎట్లా ఇచ్చేస్తారో నాకు తెలియదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను నా సమస్య మీద ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాను. మరి నన్ను ఎవరు కూడా వచ్చి సంప్రదించడం లేదు. ఏమంటే మేము పలానా సర్వే నుంచి వస్తున్నాము, ఎట్లా ఉంది వాళ్ళు కొంచెం ఒక లిస్ట్ అవుట్ తీసుకొచ్చి ఇందులో క్వశ్చన్స్ సమాధానం చెప్పండి అంటే మేము దీని ప్రకారం అంటే మరి నన్ను కానీ నాకు తెలిసిన వాళ్ళని కూడా ఎవరు అడిగినా దాఖలాలు లేవు. మరి వాళ్ళు ఏ బేసిస్ మీద చేస్తారు ఏంటని తెలియదు. ఒకవేళ సర్వే చెప్తే నిజమే కావచ్చాము, ఏముంది. ఇప్పుడు జనాలు గ్రౌండ్ రియాలిటీ అబ్జర్వ్ చేస్తారా మనకు తెలియకోకుండా సి క్లాస్ పీపుల్ని కలిసి ఏంటని చెప్పి సర్వే చేస్తున్నారేమో. మరి దాన్ని మనం ఎందుకు కాదనకూడదు? ఎవరిదేమో వాళ్ళకుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంకేముంది నువ్వు అధికారం చేస్తాం ఇది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను నా వల్ల మీకు న్యాయం జరిగితే ఓటండి లేకపోతే వేయొద్దని ఆయనే చూస్తాను. ఇంతవరకు ఏ పొలిటీషియన్ వాళ్ళు చెప్పలా. జేడీ గారు ఏమంటున్నారు, ఇక మీకోసం ఇది చేసాము, మార్పు కోసం నేను వచ్చానమ్మా, ఇదిగో చూడండి నా మేనిఫెస్టో ఇదని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. నా వలన విశాఖలో నేను పోటీ చేసినప్పుడు 2,88,000 మంది ప్రభావితం అయ్యారు. ఇంకా నా వంతు నేను ప్రజల్ని మోటివేట్ చేసుకొని మార్పుల్లో తీసుకొస్తానని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జనాలు డిసైడ్ చేయాలి. రేపు ఫైనల్గా ఏంటనేది ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్న సర్వేలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి డిఫరెన్స్ చూసుకుంటే కావచ్చు, మరలా ఎవరికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది అంటే మీకున్న నాలెడ్జ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏం చెప్తారు రాంప్రసాద్ గారు? అది జనాల నాడి ఏ నిమిషంలో ఎటు జరుగుతుందనే తెలియదు. ఇప్పుడు కూడా సపోజ్ ఒక రౌడీ ఉండొచ్చు, పచ్చిమిర్చి దాగి ఉండి మంటలు చేస్తూనే ఉండొచ్చు. జనాల నాడు ఎప్పుడు ఉంటుంటే ఆడు గబాల్ని ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయాడు అనుకో, వానికి రౌడీ కదా మనం వెళ్ళకూడదని ఎవరు చూడడు. అయ్యో పాపం పడిపోయాడని చేయబుచ్చుడు అంటే ఒక సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుద్ది. మనుషులు ఏ నిమిషంలో ఎట్లా మారుతారని కూడా తెలియదు. ఓటు బ్యాంకింగ్ ఏ నిమిషంలో ఎట్లా మారుతుందని కూడా తెలియదు. డబ్బులు ముగ్గురు దగ్గర తీసుకొని ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. లేదులే మార్పు కోసం చూస్తున్నామని ఆలోచించే వాళ్ళు ఉంటే అటు తీయవచ్చు. ఏది ఎంత పర్సంటేజ్ వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సిందే. కానీ వైఎస్ ఫ్యామిలీలో నుంచే ఇద్దరు మహిళలు బయటకు వచ్చారు. ఒకళ్ళేమో టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఒకళ్ళేమో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు అనేటువంటి నినాదాలే ఇస్తున్నారు. ఏందంటారు, ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? మరి ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టి ఇరిగించిందో అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. పోనీ వెళ్ళారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులకు ఇచ్చారు. ఇచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టే పరిస్థితి ఉందా? ప్రజలు అన్యాయంగా రాష్ట్రాన్ని ఎరగొట్టిందని చెప్పేసి దాని నుంచి ఇంతవరకు జనాలు బయటికి రాలేదు. ఇవాళ ఈ ఆవిడ వెళ్ళినంత మాత్రాన మారిపోయి మా జగనన్న పెట్టి వచ్చాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓటు కాంగ్రెస్ పడి అంత విచక్షణారహితంగా ప్రజలు లేరు. అంతేనండి. సో కాంగ్రెస్ పార్టీ అట్లా ఉన్నాను అని అనిపించుకోవడానికి తప్పించి ప్రభావితం చేసే అంత శక్తి అయితే లేదు కాంగ్రెస్ పార్టీకి. అంతే, అసలు హోప్ పెట్టుకోవడం అనవసరం కాంగ్రెస్ పార్టీ మీద. ఏదో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, మేము ఒకటి ఉన్నామని గుర్తు తెచ్చుకోవడానికి అంతే. అంతకుమించి ఎఫెక్ట్ చూపించి ఏముండదు. ఇవాళ షర్మిల వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, మనం అందరం అట్టే ఓట్లు వేసేద్దాము, కాంగ్రెస్ పార్టీని గెలిపేద్దాము అనే స్థాయిలో ప్రజలైతే ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు ఇంకెంతవరకు. త్వరలో ఇంక పుంజుకుంటుందని నమ్మకం కూడా లేదు. ఇంకెప్పుడు కానీ పట్టుద్దాం తెలియదు. అది ఈ 24 అయితే లేదు, కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాంప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.